ఏంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి వీరరాఘవరెడ్డి గారు ఈ మొత్తం ఎపిసోడ్ మీద? హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరనారీ సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పగన సరసి బృహదళాక్ష యనుచువేడు కొన్ననుత బ్రోవగను సమయానికి తగు మాటలాడని. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ధర్మస్థలిలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దీని మీద మనం ఎప్పటి నుంచో చూస్తానే ఉన్నాం కదండి. అసలు దానికి మూలం ఏమిటి, ఇట్లా జరగటానికి మూలం ఏమిటి? ఈరోజు ధర్మస్థల్ కానివ్వండి, లేకపోతే మొన్న పెహల్గాం కానివ్వండి, అంతకుముందు కాశ్మీర్లో దాడి కానివ్వండి, అంతకుముందు బంగ్లాదేశ్ ఇట్లాంటి వాటిల్లో హిందువుల మీద దాడి కానివ్వండి, దానికి మూలం ఏమిటి? సో దానికి పరిష్కారం ఏమిటి? ఆ దిశగా మాట్లాడుకుంటే కొంచెం ఉపయుక్తంగా ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నాను మహాత్మా. ఇప్పుడు అల్లాని నమ్మని వాళ్ళందరినీ మేము చంపేస్తాం, మా దేవుణ్ణి నమ్మకపోతే మేము చంపేస్తాం, లేకపోతే మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి పోతారు అనేటువంటి గ్రంథాలు ఇక్కడ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ ఆధారంగానే ప్రచారం చేసుకుంటున్నారండి. ఉదాహరణకి మీకు పెహల్గాంలో 27 మందిని 30 మందినో జిప్పులు తీసి మరీ చూసి హిందూ అవునా కాదా అని కాల్చి చంపిన భారతదేశంలో పోలీసులు మాత్రం కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని 15 నిమిషాల్లో చంపేస్తామని చెప్పేసి ఆ ఓవైసీగా ప్రకటించిన ఈ అంతటికే మూలం ఒక్కటై ఉందండి, వారి యొక్క మతాన్ని వ్యాప్తి చేసుకోవటం. ఇప్పుడు మన ధర్మంలో మనకేమిటండి, మరి మనకు కూడా సమానమైన హక్కు ఒకటి ఉంది కదా, మనం కూడా ప్రచారం చేసుకోవచ్చు కదా, మనం కూడా మతం మార్చొచ్చు కదా, ఆర్టికల్ 25 మనకు కూడా హక్కు ఇచ్చింది కదా అంటే అండి, ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్పుకొచ్చారు, నేను రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని. ఏమండి, పులిని జింకని ఒకే రూములో పెట్టి ఒక 50 కేజీలు మాంసం పెట్టి ఇద్దరికీ సమానమైన హక్కులు అని చెప్పేసి వదిలేస్తే ఒక 4 రోజుల తర్వాత దాంట్లో 50 కేజీల మాంసం ఉండదు, జింక ఉండదు, మొత్తం పులి సింహం వాళ్ళు తినేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లోనే మతాన్ని ఎలా ప్రచారం చేసుకోవాలి, ఎలా వ్యాప్తి చేసుకోవాలి అనేటువంటి ఆ దిశ మన గ్రంథాల్లోనే లేదు. అటువంటి దాన్ని ప్రచారం చేసుకోవడం కోసం మనకు సమానమైన హక్కు ఇచ్చినా ఎంత ప్రయోజనం లేదు. మతాన్ని వ్యాప్తి చేయటం ద్వారా, దేశాలని స్వాధీనం చేసుకోవడం ద్వారా, వాళ్ళ దేవుణ్ణి నమ్మని వారిని చంపేయటం, హింసించడం అనేటువంటి సిద్ధాంతాన్ని కలిగిన ఆ గ్రంథాలని మన భారత రాజ్యాంగంలో ప్రచారాన్ని కల్పించడానికి ప్రత్యేకంగా స్థానం కల్పించడం వల్ల మనం హింసకు ప్రత్యేకంగా ద్వారాలు తీసిపెట్టాం. కాబట్టి ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ అన్ని అమెండ్మెంట్ జరిగితే తప్ప ఈ సమస్యలకి పరిష్కారం దొరకదు. అంటే ఉదాహరణకి మీకు భగవద్గీతలోనండి ఈ కృష్ణుని నమ్మకపోతే నమ్మని వారు అందరినీ చంపేయండి అని ఎక్కడా లేదండి. ఈ ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని విభేదించారో వాళ్ళందరినీ చెరిచేయండి అట్లాంటి దుర్బోధనలు ఏమి భగవద్గీతలో లేవండి. సో ఈ మతాన్ని ఎవరు ప్రాక్టీస్ చేసినా, ఎవరు ప్రచారం చేసినా దాంట్లో పెద్ద ఇబ్బందులు ఏమీ లేవండి. కానీ మీరు మా అల్లాని నమ్మకపోతే మేము చంపేస్తాం, లేకపోతే మా దేవుణ్ణి నమ్మకపోతే లేదంటారు కదా, అట్లా లేదు అంటారు కదా. ఏదండి అట్లా లేదు అంటారు కదా. అంటే ఒకవేళ నిజంగా లేదు అనేదే నిజమైతే మన కాఫీర్ సిద్ధాంతం చంపేయండి అని కాదు, మా దేవుడే గొప్ప అంటే చెప్తారు తప్ప. ఉదాహరణకండి విగ్రహారాధికులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ సంహరించండి, విగ్రహాలను ధ్వంసం చేయండి, పురుషులందరినీ సంహరించి ఎవరైతే స్త్రీలు సంతానానికి పనికొస్తారో వారందరినీ మీకోసం అట్టి పెట్టుకోండి, మీ సంతానాన్ని పెంపొందించడం కోసం. అవన్నీ ఆ గ్రంథాల్లో ఉన్నవే. అయితే వాటిని అందరూ నమ్ముతున్నారని కాదండి, అందరు ముస్లింస్ అందరు క్రిస్టియన్స్ నమ్ముతున్నారని కాదు. ఉదాహరణకి భారతదేశంలో 20 కోట్ల మందో 25 కోట్ల మందో ముస్లింస్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, అందులో 1%, 2% మందో వాటిని నమ్మిన వారే టెర్రరిస్టులుగా మారిన, వారే మత ప్రబోధకులుగా మారి. ఉదాహరణకు మీరు చూడండి స్వామి, మనం ఎన్ని మాట్లాడుకున్న ఈరోజు ధర్మస్థల ఇష్యూ వచ్చింది మాట్లాడుకుంటున్నామండి, ఇంకో నెల పోయాక కొత్త ఇష్యూ వస్తుందండి, మళ్ళీ దాని మీద మాట్లాడుకుంటామండి. అసలు దీనికి పరిష్కారం ఏమిటి? ఎక్కడైతే మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, వాటిలో చక్కటి బోధన
వారి మతాలను ఎలా విస్తరించుకోవాలో బోధిస్తున్నారు వారి యొక్క బోధకులండి. పాస్టర్లు అనండి, ఇమాములు అనండి, ముల్లాలు అనండి, మౌల్వీలు అనండి. అట్లనే మనకి యుగాల క్రితమే, యుగాల నాడే ప్రతి గ్రామంలోనూ అర్చకులు, పురోహితుల వ్యవస్థను మనం ఏర్పాటు చేసి పెట్టారండి పూర్వీకులు మనకి ఎప్పటి నుంచో. ఇక్కడ మనకేం జరుగుతుందంటే కేవలం మనకు పూజ పునస్కారం అక్కడితో ఆగిపోయిందండి. ఈ మసీదుల్లో గాని చర్చిల్లో గాని వారికి చక్కటి బోధన జరిగి ఎలా యూనిటీగా ఉండాలి, ఎలా కలిసిమెలిసి మతాన్ని పెంపొందించుకోవాలి. ఈ రోజు మీరు వచ్చారా, మీ ఇంటి పక్క వాళ్ళు ఏం క్యాస్ట్ లేదా వాళ్ళది ఏం మతం, నెక్స్ట్ వారిని తీసుకురండి అని వారు చక్కగా మతాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఇది మన ఆలయాల్లో జరగట్లేదండి. కాబట్టి ఈరోజు ధర్మస్థల అయినా, రేపు ఇంకొకటైనా, నేను ఇంకొకటైనా, మొన్న ఇంకొకటైనా, వీటిలన్నిటిని అధిగమించాలన్నా ముందు పరిష్కారం దిశగా మన ఆలయాల్ని కేంద్రాలుగా చేసుకుని అర్చక పురోహితులే బోధకులుగా మారి జరిగే ఘోరాలు, విపత్తులు ఇవన్నిటి కూడా వారు బోధించగలిగి, అంటే మనం ఇప్పటికే విడిపోయి ఉన్నామండి. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, ఇదిగో మనందరూ బంధువులమే. మనం చెప్పే గోత్రాలు మన అందరినీ కలిపేటివి. రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది, కమ్మల్లో పైడిపాల గోత్రం ఉంది, కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరిలో పైడిపాల గోత్రం. మనందరూ బంధువులమే. ఈ భూమి అంతా ఒకటే కుటుంబం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఒక తల్లి పిల్లలు. సత్యం గోత్రాలు చెబుతున్నాయి. మన అందరూ యూనిటీగా ఉండాలి. జరిగే విపత్తులు ఇవి అని ఆలయాల్లో అర్చక పురోహితులు గాని, మన ఊర్లో గాని ఆ బోధన మొదలు పెడితే పరిష్కారం దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందేమని చిన్న నమ్మకం మహాత్మా. ఓకే. సో మురళీ మనోహర్ గారు,